అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? సో కుంభరాశి గురువు యొక్క బలం నిన్న మొన్నదాకా బాగా ఉందండి. వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉన్నారు. ఈ శని పెట్టే బాధల నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. లాస్ట్ టైము గురువు మారటంతో వీళ్ళకి చాలా వరకు ఒక ఉపశమనం వచ్చేసి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారండి వీళ్ళు. అయితే గురువు ఇక్కడ ఏమవుతుందంటే శని రోజు రోజుకి బలంగా అయ్యే బాధలు, శని పెట్టే బాధలు తగ్గుతూ ఉంటాయి డే టు డే. సో ఈ గురువు మారటం వల్ల వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అందులో గురువు పెట్టే ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా వాళ్ళకి నార్మల్గా ఉంటుందని నేను చెప్తానండి. అంటే ఒక అప్స్ అండ్ డౌన్స్తో సాధారణంగా ఉంటుందని నా అసెస్మెంట్ అండి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రెండు చూసుకోవాలి. ఏలినాటి శని యొక్క ప్రభావం, శని బాగా డే టు డే పాజిటివ్గా వచ్చేసి పవర్ఫుల్గా వస్తూ ఉన్నాడు. అలానే గురువు యొక్క బలం తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది డే గడిచే కొంది శని యొక్క బాధల నుంచి ఉపశమనం వస్తుంది. అలానే గురువు ఇబ్బందులు పెట్టే పొజిషన్లో ఉన్నాడు. అంటే నిన్న మొన్నదాకా బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ పెట్టే గురువు అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే గురువు కాదండి వీళ్ళకి. మనం ఏం చెప్తామంటే ఒక సాధారణంగా ఉందని చెప్పుకోవచ్చు. 50-50 అనుకోవచ్చు. ఓవరాల్గా 50-50. మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్పారంటే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తథా చోర అగ్ని నృప భీతిచ్చ షష్టమస్తే భవేద్ గురు అంటారు. అంటే ధారాపుత్రులు అంటే భార్య బిడ్డలతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది జాగ్రత్తగా బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉండే వ్యవహారం కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ లైట్. మన చేతిలో పని. స్వజనే కలహస్తథ అంటే తన చుట్టూ తనను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, బంధువులు, వీళ్ళు వాళ్ళతో కూడా గొడవలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే బేసికల్ గా ఇంట్లో వాళ్ళతో తెలిసిన వాళ్ళతో గొడవలు అవుతాయి అని చెప్తారు. అది నేను పెద్ద ప్రాబ్లం అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అదొక పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళ లైఫ్లో అయిపోయింది అది ఎప్పుడు. ఇక్కడ బేసికల్ బాగా గమనించాల్సింది, నేను పర్టికులర్గా అంటే నాది మకర రాశి కాబట్టి మకర రాశి వాళ్ళకి కరెంట్ ప్రస్తుతానికి 6వ స్థానంలో గురువు ఉన్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను చాలా జాగ్రత్త పడ్డాను ఈ గురువు పెట్టే బాధల నుంచి తప్పించుకోవడానికి. పరిహారాలు నేను కూడా చేసుకున్నా. అయినా కానీ నాకు కొన్ని విషయాలు జరిగినాయి, అవి నేను మీకు చెప్తాను. ఈ 2వ లైన్ చాలా ఇంపార్టెంట్. చోర అగ్ని నృప భీతిచ్చ అంటే దొంగతనాలు జరుగుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతుంది, భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్తారు. ఏ విధంగా ఉంటాయి అంటే చోరులు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ గా. 2వది అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. 3వది భయపడుతూ ఉంటారు. ఇంకా ధనం విషయంలో వస్తుందా రాదా ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. ఇలా ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నా పర్సనల్ లైఫ్ లో ఏమైందంటే అండి, చోరా నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాకు 5 years అమ్మాయి ఉంది. చిన్న గొలుసు అంటే పుట్టినప్పుడే ఫస్ట్ గిఫ్ట్ అంటే ఫాదర్ గిఫ్ట్ ఇస్తారు కదండి, చిన్న గొలుసు ఒకటి తీసుకున్నానండి. ఆ గొలుసు పోయిందండి. అది అప్పుడు నేను తీసుకున్నప్పుడు 70,000 80,000 ఏమైందండి. ఇప్పుడు అది దాని వాల్యూ ఈ బంగారం రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5. వీటికి ఒకటి అయితే సెంటిమెంట్ అంటే అమ్మాయి పుట్టినప్పుడు మహాలక్ష్మి అని చెప్పి గొలుసు వేస్తారనమాట. అది నాకు బాగా నచ్చిన డిజైన్ అనమాట. చిన్నపిల్ల కదండి, ఒత్తుకోకుండా ఉంటుందని చెప్పేసి చాలా సాఫ్ట్ డిజైన్ తీసుకున్నాను అనమాట. అది ఎప్పుడు పోయింది, నేను ఎత్తుకొని నా పక్కన పడుకున్నప్పుడే పోయింది ఆ గొలుసు. అది మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హోటల్లో అందరు చుట్టాలు బంధువులు ఉంటారు కదండి. సో ఎంత కేర్ తీసుకున్నా కానీ అలా గొలుసు పోవటం అనేది జరిగింది అనమాట. అందుకని ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా నాకు లైఫ్లో జరిగింది కాబట్టి. వాళ్ళ తర్వాత వృధాగా భయం గొలిపే సంఘటనలు కూడా 2-3 జరిగినాయి నాకు. ఏమీ లేదు, ఐఎమ్ నథింగ్, కానీ 2-3 భయం. అలానే ఫైనాన్షియల్గా ఎలా వెళ్తుంది అప్పటిదాకా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నాను కదండి. ఆ యొక్క ఇంప్రెషన్స్ మైండ్లో ఉండి చాలా కేర్ఫుల్గా, ఇవి నా పర్సనల్ లైఫ్లో జరిగింది, జస్ట్ షేర్ చేస్తున్నాను, ఉపయోగపడుతుందని. ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వది ఏమంటే అండి, అనుకున్నంత స్టేటస్ వాళ్ళ జాబ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సరిగా పొజిషన్ నిలబెట్టుకోకపోవటమో లేదంటే పొజిషన్ కాపాడడానికి ఫైటింగ్లు చేయటం అవకాశం ఉంటుంది. శుభకార్యాల గురించి ఖర్చులు అవుతాయి.
ఇది వెరీ గుడ్ థింగ్. Good అంటే thing. బంగారం కొనటం కానివ్వండి, Hmm. లేదంటే ఇల్లు కొనటం కానివ్వండి, పెళ్లి జరగటం కానివ్వండి, గిఫ్ట్లు ఇవ్వటం కానివ్వండి, ఇవి ఎక్కువగా గుడులకి సంబంధించి దానాలు చేయటం, అవన్నీ నేను జనరల్గా చేస్తుంటాను కాబట్టి అవి ఐ డోంట్ కన్సిడర్ ఇట్స్ గుడ్ అని నేను అనుకుంటాను. అలా మనీకి సంబంధించి అయితే ఒక బెస్ట్ టైం థింగ్ ఏంటంటే వీళ్ళకి మంచిగా చక్కగా ఫుడ్, తర్వాత Time భార్య కి. నుంచి మంచి సపోర్ట్ వస్తూ తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది. సత్యముని అని ఒక మహర్షి ఉంటాడండి. ఆయన రాజుగారి దగ్గర ఆతిథ్యం కొంతకాలం ఉండటానికి వస్తూ ఉంటారు. ఆయన నైట్ టైం తిరుగుతూ ఉంటూ రాణి గారి దగ్గరకు ఉండటం, భటులు చూస్తారు ఆ చాంబర్ దగ్గర ఉండటం. నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఈ రాణి గారి విలువైన ఆభరణాలు మొత్తం పోతాయి. సో ఈ భటులు చూసి చెప్తారు, ఇగో ఈ ముని గారు అక్కడ చూసాం మేము, ఆయన తీసుకుంటారని. రాజు ఆయన తీసుకొచ్చేసి ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు. విషయం ఏంటంటే నెక్స్ట్ డే నగలు దొరుకుతాయి. సో రాజుగారు పశ్చాత్తాపడతారు, కానీ పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చింది కదా. అందుకని ఉట్టి పుణ్యానికి వీళ్ళది ఏమి తప్పు లేకపోయినా ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత వీళ్ళకి ఎక్కువగా తీసుకోవాలి. ఇది ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆశ్రమాల గడపడం చాలా ఇంపార్టెంట్. తర్వాత గురువులకి బట్టలు కొనియటం, చెప్పులు కొనియటం, వాళ్ళ గైడెన్స్ తో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బంగారం పోగొట్టుకున్నాను నేను కాబట్టి బంగారానికి కారకుడు కూడా గురువే. జాగ్రత్తగా పెట్టుకో, నా అనుబంధం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ టైంలో బంగారం పోగొట్టుకుంటే ఇంకేమైనా ఉందా అండి? నేను ఎప్పుడెప్పుడో కొన్నాను కాబట్టి 4-5 years బ్యాక్ 70,000 80,000 వచ్చేసింది. ఇప్పుడు రేట్ ప్రకారం 1.5 lakh ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకుంటే ఇంకేమైనా ఉందా? అసలు అందులో మోడీ గారు కొనొద్దని కూడా చెప్పారు. అది పోతే ఇంకే దొరకడం కష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా లాకర్లో పెట్టుకొని సేఫ్టీగా ఉండండి. గురువులకు సేవ చేయండి. ఆశ్రమానికి వెళ్ళి ఇయర్లీ 2 times అట్లీస్ట్ మినిమం బిగినింగ్ లోను మధ్యలో ఒకసారి అక్కడ ఆశ్రమంలో టైం గడిపితే అక్కడ ఏదైనా సేవ కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. భగవద్గీత ఎక్కువ సార్లు చదువుతూ ఉంటే బాగుంటుంది. సో మకర రాశి వారికి ఎలా ఉందండి గురు మార్పు వల్ల? సో మకర రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, స్వీట్ న్యూస్, శుభవార్త అనుకోవాలి. గురువు మారటంతో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి ఇప్పటిదాకా వీళ్ళకి ఏలినాటి శని అంతా అయిపోయి శని అనుకూలంగా ఉండటంతో చాలా మందికి చాలా విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందండి. కొంతమందికి నేను అదే నా వీడియోస్లో రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, నాది కూడా మకర రాశి కాబట్టి నా ఓన్గా రీసెర్చ్ నేను కూడా చేసుకున్నాను కాబట్టి రాత్రి ఎవరో midnight అమెరికా వాళ్ళు కాల్ చేశారు. సో వాళ్ళు నన్ను కనెక్ట్ అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే నాది కూడా మకర రాశి. సో ఇలా చెప్పుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆమె అడుగుతుంది, మీరు రీసెర్చ్ చేశారు కదండి, ఏం రీసెర్చ్ అండి, ఎలా ఏంటి అని కాల్లో మధ్యలో అడుగుతున్నారు అనమాట. అది ఇని వచ్చామండి, నా బాధ మీకు చెప్పుకుంటాం కదండి, ఇద్దరికి సింక్ అవుతుంది, అదే రీసెర్చ్ ఏమి రీసెర్చ్ ఉండదండి. చెప్పాను ఇలా చేస్తున్నాను, దీనికి కారణం ఏంటి అవంతా. అయితే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు మారటం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది మనం మస్ట్ గ్రంథాల్లో ఏం చెప్పారో చూసుకొని మన రియల్ టైం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. ఫస్ట్ రాజదర్శనం, పెద్ద పెద్ద హైర్ అఫీషియల్స్ తోటి కనెక్షన్స్ అవ్వటం, ఫారిన్ నుంచి కనెక్షన్స్ రావటము, చాలా డిగ్నిఫైడ్ పీపుల్తో వీళ్ళకి కనెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి. అంటే మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. తర్వాత ఆరోగ్యం, హెల్దీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ గాంభీర్య గాత్ర పోషణం, ఇదంతా ఒకటే. గాంభీర్యం అంటే డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందని ఇంగ్లీష్లో చెప్పుకోవాలి. సో చాలా నీట్గా ఉంటుంది. అభీష్ట కార్య సిద్ధిచ్చ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటిదాకా వీళ్ళకి నెరవేరని కోరికలు ఏమైనా గనక ఉంటే ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరే టైం వచ్చేసింది. మకర రాశి వాళ్ళకి నో ఎక్స్క్యూజ్, ఈ టైంలో వెళ్ళిపోవాలి ఇంకా. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు, కానీ ఇంకా ఏదైనా గనక ఉంది కొద్ది గొప్ప అనుకుంటే ఈ టైంలో వాళ్ళకి 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకేం చెప్తారు, అభీష్ట కార్యసిద్ధి అంటే దీర్ఘకాలికంగా ఇల్లు కొనుక్కోవాలని కొనుక్కోలేకపోయిన వాళ్ళకి, దీర్ఘకాలికంగా ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసి ప్రమోషన్ రాని వాళ్ళకి, దీర్ఘకాలికంగా మేము ఒక సింహాసనంలో మంచి పొజిషన్లో కూర్చోవాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ నెరవేర్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే లాంగ్ చెరిష్ డ్రీమ్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఈ టైమ్స్ వచ్చేస్తాయి అని మనం అనుకోవచ్చు. పిల్లలు అన్ని వచ్చేస్తాయి. సో ఇన్ సమరీ మనకేం చెప్తారు తెలుగులో, ఆరోగ్యం, ప్రభు దర్శనం, అధికారులను దర్శించుకోవటం, శరీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఇష్టమైన పనులు చేసుకోవటం అన్నీ కలుగుతాం. వీటితో పాటు బై ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. అవేంటి, కుటుంబం సౌఖ్యంగా ఉండటం, ధనలాభం ఉండటము, తర్వాత యాత్రలు చేయటం ఎక్కువ చేస్తూ ఉంటారు. స్త్రీల ద్వారా మంచి సపోర్ట్ వీళ్ళకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుందని మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా అన్ని విధాలుగా బాగుంది కాబట్టి మనం ఎక్కువగా డిస్కషన్ కూడా ఏమి చేయడానికి లేదు, బాగుంది కాబట్టి ఇట్స్ గుడ్ టైం.
ఓకే. బట్ ఈ టైంలో ఇంకా బాగుండాలని చెప్పి మనం కోరుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బందులు పడిపోతున్నా, పడకూడదని నేను 100% అనుకుంటాను. మకర రాశి నుంచి ఒక కాల్ కూడా నాకు రాకూడదని నేను ఫస్ట్ అనుకుంటా. బట్ ఇన్ కేస్ ఎవరైనా గనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే, మనం చెప్పుకునే ఈ గోచార ఫలితాలే కాబట్టి వాళ్ళకి ఇండివిడ్యువల్ జాతకంలో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాత్రి నేను మాట్లాడిన కాలు ఇట్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి డే టైము అమెరికా వాళ్ళకి. నేను లేట్ నైట్ అటెండ్ అవుతూ ఉంటా. అది కాల్ 11:30, 12కి అటెండ్ అయిన కాల్ అనమాట. సో వాళ్ళకి లేడీ కాలు. వెరీ ఇంట్రెస్టింగ్. ఆమె నాకు కనెక్ట్ అయిన రీజన్ కూడా నాది కూడా మకర రాశి అనుకుని చూసుకుంటే వాళ్ళకి కాల సర్ప దోషం ఉంది. ఎవరో చెప్పారంటే ఎప్పుడు ఆమె చిన్నప్పుడు లాంగ్ బ్యాక్, ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి, నేను అమెరికా రావటం లేదు, ఎందుకో చాలా వర్క్ చేస్తుందండి, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వటం లేదు, కాబట్టి అందుకని మీకు కనెక్ట్ అవ్వాలని చూపించుకొని ఒకటి కాల సర్ప దోషం ఉంది. ఈ కాల సర్ప దోషంతో పాటు వాళ్ళకి గురు చండాల యోగం కూడా ఉంది. అంటే ఈ గురు చండాల యోగం ఎవరికి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చదివే చదువు ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి, లేదా వీళ్ళు కీపింగ్ ఆన్ రాంగ్ గైడెన్స్ లో ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడండి, ఆయన ఎందుకు అలా అయిపోయాడంటే రాంగ్ గైడెన్స్, శకుని ఉండటం వల్ల కీపింగ్ ఆన్ నెగిటివ్ మైండ్ లో పెట్టి ఉండరు అనమాట. ఈ 2 దోషాలు ఉన్నాయి. వాళ్ళు పాపం సిన్సియర్గా ఒప్పుకున్నారు, అవునండి నేను చేసే చదువు ఒకటి, నేను ఇప్పుడు చేసేది రెండోది నేను కొన్ని విషయాల్లో రియలైజ్ అయిందంటే నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా లేదండి. ఈ 2 విషయాలు వాళ్ళకి ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఈ పరిహారాలు 2 చేసేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోతారు. ఇదేంది వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూడటం మనకు తెలుస్తుంది, మనకి ఈ గోచార రీత్యా అయితే మనకు తెలియదు. బట్ ఓవరాల్ ఇన్ సమరీ మకర రాశి వాళ్ళకి వచ్చే 1 year చాలా మోస్ట్ ఫ్యాబులస్ పీరియడ్, వన్ ఆఫ్ ది గుడ్ పీరియడ్ అని మనం అనుకోవాలి. జీవితంలో దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని మనం కోరుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.